కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమినిలో. చెప్పాలక్య బాబాయ్, నన్ను వాళ్ళంతా మోసం చేస్తున్నారు బాబాయ్. ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? అసలు విషయం ఏంటో చెప్పు. బాబాయ్, ఇప్పటి వరకు వాళ్ళు మాత్రమే నన్ను మోసం చేస్తున్నారనుకున్నాను. కానీ ఇప్పుడు మీ అమ్మాయి కూడా వాళ్ళతో చేరిపోయి నాతో నిజం దాస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. అసలు ఈరోజు ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ సుహాసిని పాపని హాస్పిటల్కి తీసుకెళ్లిందని నాకు చెప్పారు. బావ మాధవ్ ఇద్దరు హోటల్కి వెళ్తున్నారని చెప్పారు. కానీ అకస్మాత్తుగా నా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి మాధవ్ని ఇంకొక చోట చూశానని చెప్పారు. నేనింక వెంటనే అక్కడికి వెళ్ళాను. అక్కడ వాళ్ళంతా కలిసి ఆ కృష్ణ బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నారు బాబాయ్. అసలు అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే, నేనక్కడికి వెళ్ళి నా కళ్ళతో చూసి తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ సుహాసినియే ఆ పాప తల్లి అని. ఇదంతా చూశాక నాకు గట్టిగా అనిపిస్తోంది బాబాయ్, మాధవే ఆ పాపకి నిజమైన తండ్రి అని. ఈ మధ్య బావ నాతో సరిగా మాట్లాడటం లేదు, నన్ను అసలు పట్టించుకోవటం లేదు. ఆ సుహాసిని ఎప్పుడు ఆ పాప చుట్టూనే ఉంటుంది. కాఫీలు తీసుకురావడం, భోజనాలు పెట్టడం అన్ని తనే చూసుకుంటోంది. అసలు తన ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇంట్లో అంత గందరగోళంగా మారిపోయింది. ఇంట్లో ఏది నార్మల్గా లేదు బాబాయ్. ప్లీజ్ బాబాయ్, ఇప్పుడు మీరే నన్ను కాపాడాలి. అసలు వీళ్ళందరూ ఎప్పుడు వస్తారో కూడా నాకు తెలియదు బాబాయ్. నాకిప్పుడు ఎవ్వరూ లేరు. మీరొచ్చి వాళ్ళతో మాట్లాడితేనే నాకు న్యాయం జరుగుతుంది. నువ్వేం బాధపడకమ్మా, నేను వస్తాను. నేను స్వయంగా అందరితో మాట్లాడి అసలు నిజమేంటో తెలుసుకుంటాను. ప్లీజ్ బాబాయ్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి. అలాగే అమ్మా. నేను ఇది భరించలేకపోతున్నాను రా. నా వల్ల కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది. నేను సుహాసిని ప్రేమించుకున్నప్పుడు 5 ఏళ్ళు చాలా సంతోషంగా ఉన్నాం. కానీ అలైక్యను పెళ్లి చేసుకున్నాక ఈ 2 ఏళ్ళు నరకం అనుభవించాను. తనని పెళ్లి చేసుకుని ఎంత మెంటల్ టెన్షన్ పడ్డానో అది నా ఒక్కడికి మాత్రమే తెలుసు. మళ్ళీ సుహాసిని నా జీవితంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ కొంచెం ఆనందంగా పాత జ్ఞాపకాలతో సంతోషంగా ఉన్నాను. కానీ సుహాసిని చనిపోతుందని వినగానే నేను తట్టుకోలేకపోతున్నాను. తిను బ్రతుకున్నంతకాలం తిన్ని సంతోషంగా చూసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు అలైక్య వచ్చి మళ్ళీ సమస్య మీద సమస్య సృష్టిస్తూనే ఉంది. ఇంకా ఎంతకాలం భరించండ్రా?
ఓ నిర్ణయం తీసేసుకున్నాను రా మాధవ్. నేను సుహాసిని పాపని తీసుకుని ఎటైనా వెళ్ళిపోతాను. నా కోసం అమ్మా నాన్న వాళ్ళకి నువ్వే చెప్పరా. బావగారు, అలా అనకండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా మనం ఎదుర్కోవాలి. పారిపోవడం వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు. భూమి చెప్పింది నిజమే అన్నయ్య. సుహాసిని ఇప్పటికే చాలా బాధలో ఉంది. తన ఆరోగ్యం కూడా బాగోలేదు. ఇలాంటి సమయంలో ఆమెని ఎక్కడికైనా తీసుకువెళ్ళడం సరైంది కాదు. మీరింటికి వెళ్ళండి. ఏం చెయ్యాలో మనం అందరం కలిసి ఆలోచిద్దాం. భూమి నీకు అర్థం కావట్లేదు. చూసావుగా, అలాగే వచ్చి చూసేసింది. ఇంటికెళ్ళి ఎంత పెద్ద రచ్చ చేస్తుందో తెలియదు మనకి. ఇంకా ఈ సమస్య పెద్దదవుతుంది. ఏం జరిగినా మనం కలిసి ఎదుర్కొందాం బావగారు. ఒక్క నిమిషం, నేను ఒక మాట చెప్పొచ్చా? నేను ఇంటికి రాను. నేను లాస్ట్ విష్ హోమ్కి వెళ్ళిపోతాను. ఏంటి మీరు మాట్లాడేది? పాప రాఘవ్ దగ్గర ఉండాలంటే అలాగే ఉండనివ్వండి. ఆ నిర్ణయం మీరే తీసుకోండి. నాకింకా ఎక్కువ కాలం బ్రతికే అవకాశం కూడా లేదు. ఉన్న ఈ కొద్ది రోజులు కూడా ఈ సమస్యల మధ్యనే బ్రతకలేను. అందరూ ఇంతకు ముందు సంతోషంగానే ఉన్నారు కదా. నేను తిరిగొచ్చిన తర్వాతే ఈ సమస్యలన్నీ మొదలయ్యాయి. అదే నేను దూరం అయితే అందరి జీవితాలు మళ్ళీ బాగుపడతాయి. సుహాసిని, నేను మాత్రం ఒక్కరోజంటే ఒక్కరోజు మాత్రమే పాప నా దగ్గర ఉంచుకుంటాను. ఆ తర్వాత రాక వచ్చి తీసుకెళ్ళొచ్చు. లే సుహాసిని, దీనికి నేను అసలు ఒప్పుకోను. సుహాసిని, ప్లీజ్, ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నాం. మీరు హోమ్కి వెళ్ళిపోతే ఈ సమస్యలు తీరవు, ఇంకా పెరుగుతాయి. దయచేసి మాతో పాటు ఇంటికి రండి. మధు, ముందు నువ్వు భూమిని పాపని ఇంటికి తీసుకువెళ్ళు. సరే అన్నయ్య. నేను సుహాసిని తీసుకుని తర్వాత వస్తాను. కృష్ణ, రా.